వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి దాదాపుగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మన వీడియోస్ వచ్చేసి మెయిన్గా నీ పెయిన్, వెయిట్ లాస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తూ ఉందండి. సో అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి యోగా ద్వారా ఏమైనా అంటే మెడిటేషన్ కావచ్చు, యోగాసనాస్ కావచ్చు, కొన్ని ముద్రాస్ కావచ్చు, వీటి ద్వారా ఏమైనా మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయా అని అంటున్నారు. ఎందుకంటే సార్ ఇది 10 మందికి చెప్పుకోలేని సమస్య. అట్లా అని చెప్పేసి అలోపతిలో కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, కార్డియాక్ అరెస్ట్ కూడా వస్తున్నాయని చెప్పేసి విన్నాను. సో ఏంటి మరి ఆసనాస్ ద్వారా దీన్ని ఎట్లా మనం ఓవర్కమ్ అవ్వచ్చు ఈ ప్రాబ్లం నుంచి? రైట్ సార్. అయితే అసలు అంగస్తంభన సమస్యకి అసలు కారణం ఏంది అని మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా అది దానికి ప్రాపర్ రీజన్ ఏం లేదు. ఇడియోపతిక్ అంటారు ఏదైనా మెడికల్ భాషలో. దానికి సంబంధించిన ఏదైనా రీజన్ ఏదైనా ఉందంటే లేదు. అన్ని శరీరంలో మీరు ఏ టెస్ట్ చేసినా అన్ని బాగానే ఉంటాయి, ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్. అయినా సరే ఆ సమస్య వస్తుంది అని అంటే మేబీ కొన్ని కారణాలు ఉండొచ్చు, వంశపార్యపరంగా లేదంటే ఇంకేదన్నా. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి మెయిన్ కాజ్ ఏంటంటే మానసిక స్ట్రెస్ అన్నమాట. సో ఎక్కడైతే ప్రాపర్ కంట్రోల్డ్ లేదంటే అవేర్నెస్ తోని బ్రీతింగ్ జరుగుతుందో అక్కడ స్ట్రెస్కి తావలేదు. ఎందుకు అంటే స్ట్రెస్ అనేది అయితే ఫ్యూచర్కి సంబంధించిన ఎగ్జైట్మెంట్ వల్ల, ఆలోచన వల్ల వస్తుంది, లేదంటే పాస్ట్కి సంబంధించిన డిప్రెషన్ రిలేటెడ్ ఆలోచనల వల్లనే వస్తుందే తప్ప ప్రజెంట్కి అసలు ఆలోచనే లేదు కదా. అయితే మీకు ఇప్పుడు మన కాన్సెప్ట్కి లింక్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే నేను ఒక రకమైన బ్రీతింగ్ ప్రాక్టీస్ని, ఒక రకమైనటువంటి బాడీలో ఒక ముద్రని నేను చూపిస్తాను. ఇప్పుడు చేయబోయే నెక్స్ట్ 5 ఆసనాలకి 5 బెస్ట్ ఆసనాస్ ఫర్ ఈడింగ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో కొంచెం సేపు మీకు ఎంత వీలైతే అంత ఆసనాల్లో ఉంటూ నేను చెప్పినటువంటి ముద్రను కనుక ఆ ఆసనాల్లో మీరు ఇన్వాల్వ్ చేసి మీ బ్రీత్ని కరెక్ట్గా చేసి మీరు కళ్ళు మూసి మీ యొక్క ప్రాక్టీస్ మీద కనుక దృష్టి పెడితే మీకు జస్ట్ 12 వీక్స్లో మళ్ళీ 100% నార్మల్ అయిపోతారు. సో యూజువల్గా మేము ఫిజికల్గా లైవ్ సెషన్స్ థెరపిటికల్గా కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ప్రతి మంత్ లాస్ట్ వీక్ 3 days ఉంటుంది, ప్రతి మంత్ జరుగుతుంది. ఈ మంత్ హైదరాబాద్లో ఉంది. ఈ మంత్ అంటే ఏప్రిల్ 26, 27, 28. సో మనకు లాస్ట్ టైం అంటే మార్చిలో జరిగినప్పుడు కూడా ఈడీ ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలా మంది వచ్చారు. సో వాళ్ళైతే ఇప్పుడు కాల్స్ రావడం అంటే అప్పుడే ఇమీడియట్గా రావు కదా సార్, ఇప్పుడు మనకు కాల్స్ వస్తున్నాయి. సార్ రియల్గా ఇంపాక్ట్ అయితే ఉంది యోగా, మేము డేని చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాం, హ్యాపీగా. ప్లస్ మా సెక్సువల్ లైఫ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది అని చెప్పి కాల్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీగా. సో మనం ఈడీ టార్గెట్ చేసుకొని చెప్పడం, ఏదైనా సరే ముందు మన మనసు అనేది, మైండ్ అనేది రిలాక్స్ గా ఉండాలి. ఎస్ సార్, ఎక్కడైతే మనసు హ్యాపీగా ఉంటుందో అక్కడనే రిజల్ట్ ఉంటుంది సార్. ఓకే సార్. అయితే ఒకసారి మనం వీటికి సంబంధించి ఆసనాస్ ఎట్లా ఉంటాయో చూద్దాం. రైట్. అయితే త్రూఅవుట్ ద ప్రాక్టీస్ మీ బ్రీత్ని డీప్గా స్లోగా చేయండి, స్లోగా ఎక్సేల్ చేయండి. అంటే లైక్ కంప్లీట్గా తీసుకున్న తర్వాత 1-2 సెకండ్లను ఆపేసేయండి సార్ లోపల. దాని తర్వాత మీ శ్వాసని కంప్లీట్గా వదలండి. మళ్ళీ 1-2 సెకండ్లు శ్వాసని బయట వదిలేసేయండి. ఇంకొకసారి చేద్దాం సార్. అయితే ఈసారి బ్రీత్ చేసేటప్పుడు మామూలుగా మనం బ్రీత్ ఎలా చేస్తాం సార్? ముక్కు ద్వారా ఇన్హలేషన్, ముక్కు ద్వారా ఎక్సలేషన్. ఈ డీప్ బ్రీతింగ్ వల్ల లంగ్స్ అంతా నింపడం, లంగ్స్ అంతా ఎంప్టీ చేయడం. అయితే ఈడీ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క జననేంద్రియాల ద్వారా శ్వాస తీసుకుంటున్నట్టు ఫీల్ అవ్వాలి. సో మీకు తెలిసిందే సార్, మీకు సైన్స్ ఐడియా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మన అటెన్షన్ ఉంటుందో అక్కడ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. సో మీరు కళ్ళు మూసి మీరు బొటన వేలిని గమనించండి సార్, మీకు అక్కడ ఒక రకమైన సెన్సేషన్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలానే ఇప్పుడు నేను చెప్పిన బ్రీత్ అంటే మీ జెనిటల్స్ కానీ అక్కడ కనుక మీరు ఫోకస్ చేసి వాటిని ఎనర్జైజ్ చేస్తున్నట్టు మీరు ఫీల్ అవ్వాలి విత్ హెల్ప్ ఆఫ్ బ్రీతింగ్. సో ఈ బ్రీత్ని చేస్తూ త్రూఅవుట్ ద ప్రాక్టీస్ మీరు ఫోకస్ తప్పకూడదు, అక్కడనే ఫోకస్ చేయాలి. సో ఈ ప్రాక్టీస్ చేసినంతసేపు నేను ఇంతకుముందు చూపించినటువంటి బ్రీత్కి మన అవేర్నెస్ పాయింట్ అనేది మన జెనిటల్స్. సో అక్కడ కంప్లీట్గా ఫోకస్ చేస్తూ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా, ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆందోళనలోనే ఉంటారు. ఆందోళనలో ఉంటే మీరు మళ్ళీ 6 నెలలు వెనుకబడ్డట్టే మీ ప్రాబ్లంకి. గుర్తుంచుకోండి, మీకు ఒక్కసారి స్ట్రెస్, ఆందోళన స్టార్ట్ అయితే మీ రిపేర్కి మీరు 6 నెలలు వెనుకడుగు వేసినట్టు. సో అవన్నీ ప్రాబ్లమ్స్ వదిలేసి సొల్యూషన్ మీద ఆలోచన పెడుతూ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీ యానస్ స్ప్లింటర్ మజిల్స్ ఉన్నాయి కదా సార్, వాటిని
మీ మలద్వారాన్ని టైట్ చేసి కొంచెం పైకి లాగాలి. ఓ ఓకేనా? తర్వాత లూజ్ చేయండి, ఓకే తర్వాత టైట్ చేయండి, తర్వాత లూజ్ చేయండి, ఓ తర్వాత టైట్ చేయండి, దీన్ని లూజ్ చేయండి. యాక్చువల్గా దీనిని అశ్విని ముద్ర అంటారు. ఇది కూర్చొని మాత్రమే చేయాలి. ఓకే ఇది మన ప్రేక్షకులకు అర్థం కావడానికి నేను నిలబడి చూపించాను. సో మీరు ఏం చేయాలి అంటే దీనిని క్లోజ్ చేసి హోల్డ్ చేయండి. దానిని మూలబంధ అంటారు. ఓకే అయితే మామూలుగా ఇది అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ యోగాలో, అడ్వాన్స్ ప్రాణాయామాల్లో మాత్రమే చెప్తారు. ఇప్పుడు ఇది మామూలుగా చిన్న సమస్య ఉన్న వాళ్ళైతే ఈ వీడియో చూసేసి వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. కానీ చాలా రోజుల నుంచి ఈ అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళు ఈ లైవ్ సెషన్స్, ఈ 3 రోజులు మీరు కండక్ట్ చేసే లైవ్ సెషన్స్కి వచ్చారంటే రిజల్ట్స్ మీరు ఎన్ని రోజుల్లో చూపిస్తారండి? సో యాక్చువల్గా ఒక రీసెర్చ్ ప్రకారం ప్రాపర్గా యోగా, ప్రాణాయామ, మెడిటేషన్స్ అంటే మేము చెప్పే టెక్నిక్స్ అన్నీ ఫాలో అవుతే వాళ్ళకు రూట్ లెవెల్లో ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి 12 వీక్స్ పడుతుంది సార్. ఓకే 12 వీక్స్ పడుతుంది. మేము వచ్చిన వాళ్ళకి 12 వీక్స్ అనే చెప్తాం. అయితే ఎలాంటి మెడిసిన్ లేకుండా, మెడిసిన్ ఏమి ఉండదు. మెడిసిన్ న్యాచురల్ థెరపీ. యోగా ఈజ్ హీలింగ్ థెరపీ కదా. మన యొక్క ప్రాణశక్తిని వాడుకుంటూ మనం హీల్ చేస్తాం. అయితే మేము లక్ కొద్ది లాస్ట్ మంత్ అటెండ్ అయిన వాళ్ళే కాల్ చేయడం వల్ల ఈ ప్రభావం విత్ ఇన్ 1 వీక్ 2 వీక్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. సూపర్ సూపర్. 1 వీక్ కాకపోతే వాళ్ళు పట్టుకోల్పోద్దు. రెగ్యులర్ గా మంచి ప్రాక్టీసెస్ చేయాలి, ఆహారాన్ని మంచిగా తీసుకోవాలి. ఓకే సార్. సో ఇప్పుడు నేను చెప్పాను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కూడా చెప్తారా మీరు అక్కడ? డైట్, న్యూట్రిషన్స్ 2 గైడెన్స్ ఉంటాయి. అయితే పర్సన్ టు పర్సన్ సేమ్ డైట్ ఏదో రాగా పేపర్ ఇచ్చి చేసుకోండి అని చెప్పాం సార్. ఇప్పుడు సపోజ్ మీరు వచ్చారు ఏదన్నా ప్రాబ్లంతో, లేదంటే మీకు సంబంధించిన పేరెంట్స్ కానీ ఎవరన్నా వస్తే వాళ్ళని కూర్చోబెట్టి 1-on-1 కౌన్సిలింగ్ 20 minutes ఉంటుంది మినిమం. అదే ఇప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్లోకి బయట 7 hours వెయిట్ చేస్తాం, 6 hours, బట్ 1 minute ఉంటుంది 1-on-1 కౌన్సిలింగ్. బట్ మా దగ్గర 20 to 25 minutes కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అవసరం ఉన్న కంప్లీట్ గా డిజైన్ చేసి తర్వాత మళ్ళీ మా టీంతో డిస్కషన్ చేస్తాం ఇది అని. అలా. సో నెక్స్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మనకి కాళ్ళను కొంచెం దూరం పెట్టేసి నెక్స్ట్ ఆసనాన్ని ఖాళీ ఆసన అంటారు. కాళీమాత అంటాం కదా, ఖాళీ ఆసనం అంటారు. దీంట్లో మీ కుడి పాదాన్ని కుడివైపు, ఎడమ పాదాన్ని ఎడమ వైపు పెట్టి కొంచెం ఇట్లా మోకాళ్ళని బెండ్ చేసేసి ఈ 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టుకోవచ్చు, లేదంటే 2 చేతుల్ని ఇలా నమస్కారం పెట్టుకోవచ్చు. పెట్టేసి కళ్ళు మూసేయాలి సార్ వీలైతే. ఒకవేళ మీకు కళ్ళు మూస్తే ఇబ్బందిగా ఉంటే కళ్ళు తెరవండి. సో ఇప్పుడు కళ్ళు మూసి నేను చెప్పాను కదా సార్, డీప్ బ్రీతింగ్. మీ యానస్ స్ప్లింటర్ మజిల్స్ని టైట్ చేసేసి డీప్ బ్రీత్ ఇన్, స్లో బ్రీత్ అవుట్ చేయండి. రిలాక్స్. మెల్లిగా నీ స్ట్రైట్ చేసి హ్యాండ్స్ డౌన్ చేయండి. స్టార్టింగ్ లో మేబీ 1-2 రౌండ్లకి కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ బాడీ కూడా షేక్ అవుతుంది. మనము న్యాచురల్ బేసిక్ షివరింగ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు, అది ప్రాసెస్ లో భాగమే. అయితే ఓవర్ షివరింగ్స్, అనవసరంగా స్వెట్ రావడం, ఆయాసం లాంటిది వస్తే ప్రాక్టీస్ ని మనం ఆపి కొంచెం వార్మప్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ లో ఒక 2 బ్రీత్లు అలానే చేసి మళ్ళీ రిలాక్స్ అవ్వండి. మెల్లిగా మీరు 8 బ్రీత్స్ వరకు తీసుకెళ్ళొచ్చు. ఓకే సార్. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రాక్టీస్. సెకండ్ ప్రాక్టీస్, 2 కాళ్ళని దూరం పెట్టేసేసి మీ రైట్ లెగ్ని రైట్ సైడ్ పెట్టేసేసేయండి. ఇప్పుడు చేసే ఆసనాన్ని త్రికోణాసన అంటారు. మామూలుగా త్రికోణాసన ఫర్ సైడ్. అయితే ఇక్కడ మనకు సైడ్తో పాటు మన యొక్క అవేర్నెస్ పాయింట్స్ మీద దృష్టి పెట్టడం వల్ల ఇది ఈడీ మీద కూడా పనిచేస్తుంది. హ్యాండ్స్ ఇన్ టీ షేప్, టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్ చేస్తూ బాడీని కొంచెం ముందుకి, రైట్ సైడ్, రైట్ని స్ట్రైట్ సార్. మీ కుడి మొక్కలు స్ట్రైటే పెట్టండి, మెల్లిగా కిందికి బెండ్ అవ్వండి. రైట్. మామూలుగా అయితే మనం ఎడమ చేయి వైపు చూడాలి, బట్ ఇక్కడ మనం ముందుకే చూద్దాం సార్. అంటే టువర్డ్స్ టు ఆపోజిట్ చూద్దాం. చూసేసి మీ ఫేస్ని స్మైల్గా, నేను ఈ ఆసనం ఎందుకు చేయించాను అంటే మీకు ఇక్కడ డ్యూరింగ్ ద ఆసనం మీకు స్ట్రెస్ ఉండొద్దు. సో కామ్గా ఉండి ఇప్పుడు మీ ఫోకస్ కళ్ళు మూసినా సరే కళ్ళు తెరిచినా సరే జెనిటల్స్ మీద పెట్టండి. జెనిటల్స్ మీద పెట్టి నేను చెప్పినటువంటి యానస్ స్ప్లింటర్ మజిల్స్ని క్లోజ్ చేసేసాను సార్ టైట్గా. చేసేసి డీప్ బ్రీత్ ఇన్, స్లో బ్రీత్ అవుట్ ఒక 2 బ్రీత్స్ చేద్దాం సార్. మీ పూర్ణ దృష్టి అక్కడనే ఉండాలి. మెల్లిగా రిలాక్స్, స్లోగా శ్వాస తీసుకుంటూ 2 చేతులను ఎక్సేల్ చేయాలి. తర్వాత మీ రైట్ లెగ్ సెంటర్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్, హ్యాండ్స్ టీ షేప్. ఓకేనా? టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. యాజ్ యు బ్రీత్ అవుట్, ఫస్ట్ మూవ్ యువర్ బాడీ టు లెఫ్ట్ సైడ్.
దెన్ కీప్ యువర్ లెఫ్ట్ పామ్ ఆన్ యువర్ లెఫ్ట్ లెగ్. మీ యాంకిల్ వరకు కిందికి తీసుకెళ్ళండి. మీ పై హ్యాండ్ని స్ట్రైట్గా చేసి ముందుకు చూడండి, స్మైలీ ఫేస్. ఇప్పుడు మీ పూర్ణ దృష్టిని జననేంద్రియాల మీద ఉంచండి. మీ బ్రీత్ అనేది లెంగ్తీగా ఉండాలి. మీ మలద్వారాన్ని టైట్గా క్లోజ్ చేయండి లోపలికి, 2 బ్రీత్లు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సెంటర్, రిలాక్స్. తర్వాత 2 కాళ్ళని దగ్గరికి తీసుకోండి. సో ఇవి 2 ఆసనాలు. మూడో ఆసనం, ఈ మూడో ఆసనము ఈ ఈడీ ప్రాబ్లంకే కాకుండా మనకు కాన్స్టిపేషన్ మీద కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ లోయర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో దీనిని ఉదరాకర్షణ ఆసనం అంటారు. సో ఉదరాకర్షణ ఆసనంలో 2 కాళ్ళ మధ్య జస్ట్ కొంచెం 1 ఫీట్ గ్యాప్ ఉంచుకోవాలి సార్. ఉంచేసిన తర్వాత మీ 2 చేతుల్ని మోకాళ్ళ మీద పెట్టండి, రైట్. సో దీనికి ఒక స్పెషల్ బ్రీతింగ్ ఉంటుంది. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ సైడ్స్. సో యానస్ స్ప్లింటర్ మజిల్స్ని వీలైతే కొంచెం టైట్ చేసి లోపలికి లాగాలి. చేసేసి బ్రీత్ ఇన్. యాజ్ టు బ్రీత్ అవుట్, టచ్ యువర్ రైట్ నీ టు ద లెఫ్ట్ టో. ఇది సార్, ఇది డైజెషన్ మీద కూడా బాగా పనిచేస్తుంది. బట్ ఇక్కడ మన కాన్సెప్ట్లో మనం ఈడీ కోసం చేస్తున్నాం. కళ్ళు మూసి మీ జెనిటల్స్ మీద ఫోకస్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ ఆపోజిట్ సైడ్. మలద్వారాన్ని టైట్గా లోపలికి లాక్కోవాలి, మనం మర్చిపోతూ ఉంటాం. ఇన్హేల్ సెంటర్. మీరు ఎంత పాజిటివ్గా చేస్తే మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ క్విక్గా ఉంటాయి. మీరు కన్ఫ్యూజన్గా, డౌట్గా ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టు చేస్తే మాత్రం రిజల్ట్స్ అనేవి రావు. ఎక్సేల్ సెంటర్, రిలాక్స్, స్లోలీ అప్. సో నెక్స్ట్ ఆసనం సార్, లాస్ట్ ఆసనం మలాసన. ఓకే, ఈ మలాసన ఏంటంటే ఇది కూడా మనకు మామూలుగా కాన్స్టిపేషన్ కోసం యూజ్ అవుతుంది. సో మలాసన అయితే ముందు చేసినటువంటి ఉదరాకర్షణ ఆసన, ఇప్పుడు చేయబోయే మలాసన మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్ సార్. మనం వాళ్ళకు కూడా చెప్తాం, కాకపోతే కొంచెం మాడిఫికేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మాడిఫికేషన్ అవసరం లేదు, యాక్యురేట్ రిజల్ట్స్ కోసం యాజ్ ఇట్ ఈస్ చూపిద్దాం. సో మలాసన అంటే మనము ఇండియన్ టాయిలెట్ ఆసన. ఇలా కూర్చున్న తర్వాత 2 చేతులు ఇలా ప్రశాంతంగా పెట్టుకొని, తర్వాత మీ రైట్ ఎల్బో రైట్ మోకాల అవతల, లెఫ్ట్ ఎల్బో లెఫ్ట్ మోకాళ్ళ అవతల పెట్టి నమస్కారం పెట్టాలి. ఓకే, పెట్టేసి ఈ ఆసనంలో కళ్ళు మూసేసి మీ పూర్ణ దృష్టిని జననేంద్రియాల వద్ద పెట్టండి. యానస్, తర్వాత యానస్ స్ప్లింటర్ మజిల్స్ని టైట్ చేసి లోపలికి లాగాలి. దానిని మూలబంధం అంటారు. తర్వాత రిలీజ్, తర్వాత టైట్, రిలీజ్, తర్వాత టైట్, రిలీజ్. ఇప్పుడు ఒకసారి టైట్ చేసి మీరు ఎంత వీలైతే అన్ని సెకండ్లు హోల్డ్ చేయండి, 5 నుంచి 8 సెకండ్లు. ఒకసారి టైట్, హోల్డ్, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలీజ్. ఓపెన్ యువర్ ఐస్. అలా మనం మన కంఫర్ట్ని బట్టి 2 రౌండ్లు 3 రౌండ్లు కూడా చేసుకోవచ్చు. రైట్, మెల్లిగా స్టాండప్. సో మనము మన జననేంద్రియాల మీద దృష్టి పెట్టి ప్రాపర్గా బ్రీత్ అందిస్తూ ప్రాపర్ సెలెక్టెడ్ కస్టమైజ్డ్ ఆసనాలు చేస్తే ఇంకెందుకు తగ్గస్తుంది. సో ప్రాపర్గా 100% రిజల్ట్ ఉంటుంది. ఈ అంగస్తంభన సమస్య ఉన్నవాళ్ళు లాస్ట్ మంత్ అయితే ఛాలెంజింగ్గా మేము తీసుకొని అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వితిన్ 2 వీక్స్లోనే ఈ ప్రాబ్లమ్ని మేము ఓవర్కమ్ అయ్యే విధంగా వాళ్ళకి చేసామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎట్లాంటి ట్యాబ్లెట్స్ కానీ ఏమీ లేకుండా ఆయుర్వేద, న్యాచురోపతి, యోగా ద్వారా మాత్రమే కేవలం 2 వారాల్లో ఈ ప్రాబ్లమ్ని అయితే ఓవర్కమ్ చేశారు అని చెప్పారు. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ఏ మంత్లో అన్నారండి? ఏప్రిల్లో 26, 27, 28. ఓకే, మొత్తానికి ఈ ప్రాబ్లం ఉన్నవారు ఈ 3 డేస్ని లాక్ చేసుకోండి. లొకేషన్ వచ్చేసేసి హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో ఉన్న మౌంట్ శంబాలా ఆశ్రమంలో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.